వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జూన్ 1 నుండి 30వ తేదీ వరకు జరిగే ప్రత్యేక తనిఖీలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఏఎస్ దినేష్ కుమార్ ఒంగోలు వారి కార్యాలయం నందు జెండా ఊపి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ దుకాణాలు, వాణిజ్య సంస్థలు, హోటల్, సినిమా థియేటర్, మెకానిక్ షాప్స్, వెల్డింగ్ షాప్స్, ఇటుక బట్టీలు, పొగాకు గ్రేడింగ్ పాయింట్, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు, హాచరీస్లలో ఉన్న చిన్న పిల్లలతో పని చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. బాలం కార్మికులు ఎక్కడైనా పని చేసినట్లు చూసినా వారైనా పోలీస్ 100కు గాని చైల్డ్ లైన్ నెంబర్లకు గాని సమాచారం ఇవ్వవచ్చు అని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు బి పద్మావతి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసిడిఎస్ మాధురి, సహాయ కార్మిక కమిషనర్లు ఎం కోటేశ్వరరావు, కె పవన్ కుమార్, శ్రీమతి బి అనితవాణి, ఏహెచ్టియు సిబ్బంది శ్రీమతి రాజ్యలక్ష్మి, డిసిపిఓ దినేష్ కుమార్, సహాయ కార్మిక అధికారులు పాల్గొన్నారు.